వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురం నాశనం చేసుకుంటున్నారు కొంతమంది దంపతులు. ఈ అక్రమ సంబంధాలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా నెల్లూరులో మరో దారుణ చోటు చేసుకుంది. ఇంటికి ప్రియుడిని పిలిచి మరీ లేపేసింది ఓ ఇల్లాలు. నెల్లూరు నగరంలోని విఆర్సి వద్ద తరుణ్ తేజ్ అనే వివాహితుడు మృతి చెందాడు. గత కొంతకాలంగా భార్యను వదిలిపెట్టి మాధవి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. మాధవి నివాసంలో ప్రస్తుతం ఉరివేసుకుని చనిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాధవిని హత్య చేసి ఉంటుందని తరుణ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు విడవలూరు శిరీష, నా కొడుకు తరుణ్ తేజ. మా అబ్బాయిని ఎల్లు మాధవి అనే అమ్మాయి అక్రమ సంబంధం, అదే ఊరికి చెందిన వావిళ్ళకి చెందిన ఎల్లు మాధవి డాక్టర్ ఆఫ్ ఎల్లు రాజారావు. ఆ అమ్మాయితోటి అక్రమ సంబంధం ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళిద్దరు పద్ధతి మార్చుకోవాలి. వాళ్ళ పెద్దలతోటి మాట్లాడాము, వాళ్ళ అక్క వాళ్ళని ఇంటికి పిలిపించాము, అందరితోటి మాట్లాడాము, కానీ వాళ్ళ పద్ధతి అయితే మార్చుకోలేదు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మా అబ్బాయి చెప్పాడంట, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన రౌడీలను పెట్టుండారు, వాళ్ళ అక్క వాళ్ళు నన్ను చంపేస్తారు అని చెప్పారని ఇప్పుడు చనిపోయినాక అన్ని బయటకు వస్తున్నాయి. తరుణ్ తేజ్ ప్రవళికకి 9 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. గతంలో మాధవి అనే మహిళతో తరుణ్ తేజ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గతంలో ఓ రోజు వీరిద్దరూ కలిసి ఉన్న సమయంలో భార్య ప్రవళిక రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. భర్తను విడిచిపెట్టి వెళ్లిపోవాలని భావించిన ప్రవళికను తరుణ్ తల్లిదండ్రులు వారించారు. తల్లిదండ్రులు తరుణ్ తేజ్కి నచ్చజెప్పినప్పటికీ మాధవితో సీక్రెట్గా సహజీవనం చేస్తూనే ఉన్నాడు. ఎప్పటిలాగే మాధవి ప్రియుడు తరుణ్ తేజ్ని ఇంటికి పిలిపించింది. కానీ అదే ఇంట్లో తరుణ్ తేజ్ చనిపోయాడు. అయితే దీనిపై తరుణ్ తేజ్ భార్య ప్రవళిక సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తను మాధవితో పాటు మరికొంతమంది కలిసి హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పెళ్ళైన 4 ఏళ్ళు బాగుండేము. తర్వాత 3 సంవత్సరాల నుంచి అదే గ్రామానికి వావిళ్ళ గ్రామానికి చెందిన ఎల్లు మాధవి, వాళ్ళ నాన్న పేరు ఎల్లు రాజారత్నము, ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ అమ్మాయితో నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం మాకు తెలిసిన తర్వాత మేము మందలిచ్చాము. కానీ ఆ అబ్బాయి మాట వినకుండా ఆ అమ్మాయితోనే వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ కలిసి 3 ఇయర్స్ నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే నిన్న సడన్గా నా భర్త చనిపోయాడు అని చెప్పి మాకు ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ చేత మా ఆయన ఫ్రెండ్స్కి ఫోన్ చేయించి మాకు ఇన్ఫార్మ్ చేయించింది. మా ఆయన సూసైడ్ చేసుకున్నాడు ఊరేసి అని చెప్పి ఆ వీడియో వాళ్ళు చూపించారు. కానీ మా ఆయన ఊరేసుకునే అంత పిరికివాడైతే కాదు. ఈ విషయంలో నాకైతే న్యాయం జరగాల. నాకు ఆ అమ్మాయి మీద వాళ్ళ అన్న ఎల్లు చంద్ర షడ్రక్ అంటారు, వీళ్ళ రూమ్లో ఆ అబ్బాయి కూడా ఉంటాడనమాట. నిన్న ఆ అబ్బాయి కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి నా భర్తని చంపేసి అది సూసైడ్ లాగా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి మా పూర్తి నమ్మకము. ఈరోజు తండ్రి లేని బిడ్డల్ని చేసేసింది ఆ అమ్మాయి వాళ్ళ అన్న కలిసి. నాకు న్యాయం జరగాలన్నమాట. నాలాగా ఏ ఆడబిడ్డ ఇబ్బంది పడకూడదు.